ఒక నాన్ 400 కొడతాడేమో అనుకున్నాం కాసేపు. అట్లుంటుంది మన వాళ్ళతో. హోండా షైన్. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం లుక్సెంబర్గ్ వెళ్తున్నాం. సో వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇప్పుడే బయలుదేరాం. ఇన్ని వేసుకోకపోతే ఈ చలికి చచ్చిపోతాం అనమాట. మా దగ్గరే చలి ఎక్కువ అంటే అక్కడ ఇంకా చలి ఎక్కువ ఉంది. సో ఇప్పుడే వచ్చాము ట్రైన్ స్టేషన్కి. సో ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకుంటే 1.5 hours జర్నీయో ఏమో ఉంది ఇక్కడ నుంచి. సో మేము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మాకు జర్నీ అంతా ఫ్రీ. సో అందుకనే ట్రావెల్ చేస్తున్నాం. సో మాతో పాటు ఈ జర్నీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదే రైల్వే స్టేషన్. చూసారు అంత క్లాస్ ఉందో. వాళ్ళందరూ మన వాళ్ళే, ముందు వెళ్తున్న వాళ్ళందరూ. స్టేషన్ లోపల ఇలా ఉంటుందో అనమాట. లైక్ ఫుడ్ అదంతా ఇల్లే మన వాళ్ళు. చూసారు కదా, డాన్లా రెడీ అయ్యాడు. వరుణ్ బ్రో డాన్. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఇతనే అనమాట మా దాంట్లో డాన్, చోటా డాన్. సో మాది వచ్చేసి స్టేషన్ నెంబర్ 9. స్టేషన్ కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 9. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వెళ్ళాలి. మధ్యలో టన్నెల్ ఉంది. సో ఇప్పుడే టన్నెల్లో నుంచి వెళ్తున్నాం. 9th స్టేషన్, మళ్ళీ స్టేషన్ అంటున్నాను, 9th ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే అక్కడికి మా ట్రైన్ వస్తుంది అనమాట. సో మాకు ఇంకా చాలా టైం ఉంది కిల్ చేయడానికి. అప్పటి వరకు ఏదో సోది ముచ్చట్లు పెట్టుకొని ఇంకా అలా పాస్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసేయడం. మా ట్రైన్. సో దీనిలోనే మేము ఇప్పుడు ట్రావెల్ చేయాలి. ట్రైన్ అయితే సెక్సీ ఉంది. హీరో మన హీరో తెలిసిందేగా. ఇప్పుడు ఇంకా సీట్ చూసుకొని ఏదో సీట్లో కూర్చోవాలి. సంగతి ఏంది ఇప్పుడు? సంగతి మనము ట్రయల్ వెళ్తున్నాం. ట్రయల్ టు లుక్సెంబర్గ్. మొత్తం ఎంత జర్నీ? ఎంత జర్నీ? ఒక 2.5 గంటలు. 2.5 గంటలు మనం వేరే కంట్రీకి వెళ్తున్నాం. ఇంటెలిజెంట్గా ఆలోచించండి. జర్మనీ వస్తే మీ ప్రాఫిట్ ఏంటంటే మీ డబ్బులు ఖర్చు కాకుండా ట్రావెల్ చేయొచ్చు. కానీ ట్రావెల్లో మీరు ఫుడ్ ఇంకా వాటర్ తాగాలనుకో, సరదాగా ఆస్తి అడుగుతాడు వాడు. 300 అంట ఒక వాటర్ బాటిల్. ఫుడ్ తినాలంటే మినిమం ఒక మీల్ వచ్చి యావరేజ్గా €8. 6 to 8 అంటే 6 నుంచి 800. అది కూడా చీప్. ఎట్లా అంటే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ. ఇంకా మీరు సర్లే ఇండియన్ రెస్టారెంట్స్ చీప్ ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళారనుకో కాస్త అడుగుతారు కూడా. €15 జస్ట్ చీప్. స్టార్టింగ్ అది కూడా ఓన్లీ 1 కర్రీ. స్టార్టింగ్ ఫ్రమ్ €15. నాన్ €4. ఒక నాన్ 400. $400 పెడితే ఇండియాలో 10. సో అది. సో ఇప్పుడు మాకు మంచి సీటే దొరికింది. సో దారిలో వ్యూస్ అన్ని చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేశాను. ఇప్పుడే ట్రైన్ దిగాము. సో ఇక్కడ నుంచి మా బస్కి ఒక 15 minutes ఉంది. సో ఆ 15 minutesలో మిస్ అయితే మళ్ళీ లేట్ అయిపోతాం. సో అందుకని ఫాస్ట్గా వెళ్తున్నాం. అలా స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. మా బస్ ఏందో ఎత్తుక్కొని ఇప్పుడు ఎక్కాలి. యాక్చువల్లీ లుక్సెంబర్గ్కి ఎక్కాలి. అసలు బస్ నెంబర్ అని చెప్పు సరదాగా మా వాళ్ళకి. బస్ నెంబర్ అంతా ఇప్పుడు మంది L32. అది ఆ బస్ ఎక్కాలి. వేరే బస్ ఎక్కితే ఏమైంది? అదే లుక్సెంబర్గ్ వెళ్దాం అనుకున్నాం. ఎందుకు ఎక్కడ ఇంకా మనం బస్ చెప్పు. మన ముందు బోర్డు ఉండే, ఆ బోర్డు మనకు కనిపించలేదు. కానీ ఇప్పుడు మేము అక్కడ బస్ స్టాప్ లో డ్రైవర్స్ అందరిని అడిగినాం. వాళ్ళందరూ ఇట్లా మేము వెళ్ళి ఆగే జావ్. ఎంత ఆగానో మాకు తెలియదు. అక్కడ క్లియర్ గా బోర్డులో రాసి పెట్టింది అక్కడ కాదురా సైడ్ వెళ్ళాలి అని. ఇప్పుడు 350 meters వెళ్ళి ఇంకొక గంట సేపు అక్కడ దొబ్బించుకొని బర్గర్ కింగ్ వెనకాల ఉంది. ఈ బర్గర్ కింగ్. మేమెంత పాజిటివ్ థింకర్స్ అంటే నెక్స్ట్ బస్ 12:40కి ఉంది. మా దగ్గర 40 నిమిషాలు ఉన్నాయని బాధపడకుండా బాబు ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్టేట్ రామ్మా. తినుబండారాలు తినడానికి వెళ్తున్నాం. పద్ధతిగా మాట్లాడాలి బ్రో. ఇప్పుడు వెళ్ళి బర్గర్ కింగ్ లో ఇండియాలో 200-300కి వచ్చే వాటిని ఇప్పుడు మేము 700 పెట్టి కొని తిని మీకు చూపిస్తాం. అది చిన్న కాడి నుంచి ఆ బర్గర్ కింగ్ మమ్మల్ని పిలుస్తానే ఉంది. సో లాస్ట్కి బస్ మిస్ చేసుకుని మరి ఆ బర్గర్ కింగ్ దగ్గరికి వెళ్తాం.
జర్మన్స్ ఇంటరాక్టివ్ కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఆడెవడో వచ్చాడు, హలో అన్నాడు, అది షాక్ అయ్యాం. ఫస్ట్ కొడతాడేమో అనుకున్నాం కాసేపు. డబ్బులు ఉన్నాడు. అది మన వాళ్ళు ఏదో 5'11" అంటే హైట్ అనుకుంటారు. నేను అక్కడ 5'11" అంటే హైట్ అన్నారు. ఇక్కడ 5'11" యావరేజ్. అది ప్రతి ఓడు 6 యావరేజ్ పొట్టి 5 అంటే పొట్టి. అమ్మాయిలు కూడా 5'11", 6 ఉన్నారు ఇక్కడ. అదే ఇప్పుడు మనకు తెలియదు ఏంటంటే బర్గర్ కింగ్ ఎట్లా వెళ్ళాలి లోపలికి. బర్గర్ కింగ్ ఎట్లా వెళ్ళాలా కాదు, వాడు ఎంత బిల్ వేస్తాడో అని చూసి ఓపెన్ ఉందో లేదు కూడా తెలియదు. అది బర్గర్ కింగ్. ఇప్పుడు లోపలికి వెళ్ళి యూరోలు సమర్పించుకోవాలి. మేము ఇంకా ఈ 6 యూరోలు 7 యూరోలు సమర్పించుకుందామని వచ్చాము. ప్రైజెస్ చూస్తారు కదా, లైక్ దాటి పక్కన 2 zeros పెట్టుకోండి. 2 బర్గర్స్కి వచ్చి 748 అయింది. బర్గర్ సైజ్ చూడండి ఎంత ఉందో. అది టేస్ట్ కూడా బాగాలేకపోతే ఇంకా కెచప్కి 50 రూపాయలు అంట. డబల్ చీజ్ బర్గర్ అంట. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కానీ టేస్ట్ అయితే మాత్రం నచ్చుతుంది. మొత్తానికి కష్టపడి బస్ ఎక్కేసాం. సో మొత్తానికి సెట్ అయిపోయాం. మనందరం లగ్జంబర్గ్లో కలుసుకుందాం ఈసారి. కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వెల్కమ్ టు లుక్సెంబర్గ్, ద వరల్డ్స్ రిచెస్ట్ సిటీ. చూసారా అవే ట్రామ్స్, అవి ఇప్పుడు ఈ లక్సెంబర్గ్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాం. చూసేయండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ గ్లాసులతో ఏదో పెట్టినారు. ఇక్కడ బ్యాంక్ అంట, ఆ బ్యాంకులో దాచుకునే డబ్బులు లేవు ప్రస్తుతానికి అయితే మా దగ్గర. ఆపని వచ్చినప్పుడే నడవాలి, లేదనుకో వాడు కనీసం ఆపను కూడా ఆపడు. ఫైన్ కాదు, ముందు ప్రాణాలు పోతాయి. కంట్రీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇండియన్ రెస్టారెంట్ అంట, తాజ్మహల్. కానీ మాకు కోబ్లెన్స్లో ఆ రెస్టారెంట్తో మంచి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో ఇండియన్ రెస్టారెంట్స్లో ట్రై చేయాలనుకోవట్లేదు. మంచి మంచి ఫొటోస్ దిగుతాం. ఆ ఫొటోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి పిన్ చేస్తాను, కింద కూడా లింక్ మెన్షన్ చేస్తాను. సో డూ ఫాలో. నాకేదో అన్నా ఏంటిది అది? దాల్చిన చెక్క ఉంది ఇక్కడ. దాల్చిన చెక్క అంట, అలా ఉంటుంది అని తెలియదు. అన్ని కంట్రీస్ కుజైన్స్ ఉన్నాయి బ్రో, కానీ మన దగ్గరే డబ్బులు లేవు. ఇండియన్ మార్కెట్ అని కనపడితే మా వాళ్ళు వెళ్దాం అన్నారు. సో యూరోప్లో లిటరల్లీ మన డీమార్ట్ అనుకోవచ్చు దీన్ని. పార్లేజీ, మిల్క్ బిగ్స్, ఎన్ని రోజులైంది ఇవన్నీ చూసి. వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీలో కూడా మన వాళ్ళ హవానే. వెల్లుల్లి, ఫ్రోజన్ చేపలు, చికెను, బీఫ్ అన్నీ ఉన్నాయి. వెజిటేబుల్ సమోసా, ప్లెయిన్ పరాతా. నైస్. మంచి ప్లేస్కి వచ్చాం. వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ ఎక్కడైనా కానీ మన ఇండియన్ మార్ట్ ఉండాల్సిందే. ప్లేస్ 20 రూపాయలు అని రాసింది, కానీ దాన్ని చూడండి ఎంత అమ్ముతున్నారు. లిటరల్లీ 150 రూపాయలకి అమ్ముతున్నారు. అట్లుంటుంది మన వాళ్ళతో. ఒక మాట పెట్టుకుంటే సెట్ అసలు. ఇక్కడ సైకిల్ తొక్కండి రా అంటే ఇక్కడ ఒక్క తొక్కే మొహాలు లేవు. ఇక్కడికి వచ్చి సైకిల్ తొక్కుతాం, ట్రై చేద్దాం, డబ్బులు పోతే అంటున్నారు. రిచ్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ. సో ఇలా సైకిల్స్ పెట్టున్నాయి. లైక్ బెంగళూరులో మనకి ఆ స్కూటీస్ అమ్ముతారు కదా, సేమ్ అలానే ఇవి ఇక్కడ ఉన్నాయి. దాని నుంచి చర్చి కోసం వెతుకుతా ఉన్నాం. వచ్చినాం కాదు, మేము ఒక రోడ్లో వెళ్తే దాని ఆపోజిట్ రోడ్ల నుంచి సౌండ్ వస్తుంది. ఆ రోడ్లోకి వెళ్తే మళ్ళీ ఏ రోడ్ నుంచి వచ్చామో ఆ రోడ్ నుంచి సౌండ్ వస్తుంది. ఇంకా లాస్ట్కి ఒక్కళ్ళది నెట్ వస్తా అంటే ఇంకా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి సో ఇంకా వెళ్తున్నాను చర్చికి. ఇండియన్స్ హవా ఎట్టుంటో చూసారా? హోండా షైన్ 125 మందే ఇదంతా. ఫైనల్లీ చర్చ్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, చర్చ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ చర్చికి మాత్రం మిస్ అవ్వను సండే అయితే. సో ఫైనల్లీ మంచి చర్చ్ ఒకటి ఫైండ్ చేసినాం. ఇప్పుడు వెళ్ళి ప్రేయర్ చేసుకొని కాసేపు ఉండి ఇంకా వెళ్ళిపోవడమే. సీ
సీ యూ ఆఫ్టర్ ద ప్రేయర్. ప్రేయర్ అయిపోయింది, ఇంకా క్యాజువల్ అవే ఉన్నాయంట. సో వాటిని ఇప్పుడైతే ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేస్తా. ప్లేస్లో చాలా పీస్ఫుల్గా అంతా అనిపించింది. సో ఫోర్ట్ అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కదా, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. లాస్ట్కి ఇప్పుడు బస్లో ఉన్నాం అనమాట. కాదు ఇప్పుడు మన ప్లాన్ ఏం చెప్పు. ఏంలే, మేము ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసి నైట్ 8కి వెళ్ళి ఇట్లా కరెక్ట్ టైంకి బస్ ఎక్కుదాం, బస్సులు మిస్ అవుతాం ఒక ప్లాన్ వేసాం. కానీ మేము బస్సులోనే ఉన్నాం. యా, సో ఫోర్ట్ లేదు ఏం లేదు, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. అంతే. మా అంటే మధ్యలో ట్రాంప్ ఎక్కుతాం అంతే. యా, మేబీ. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబకరైజ్ చేసి పెట్టుకోండి. మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. మరో వీడియో ఉండదు. Bye bye. ఇది ఎంత అయిన తర్వాత